మా అమ్మ ఎప్పుడూ ఆ నీలగిరి అడవి దగ్గరకు అసలు వెళ్ళనివ్వదు. ఎందుకు తాతా? ఆ అడవిలో భూతాలు దెయ్యాలు ఉంటాయా? భూతాలు కాదు రాజూ, అడవిలో అంతకంటే ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. అసామాన్యమైన ధైర్య సాహసాలు కలిగి ఉన్న ఎంతోమంది రాజులు ఆ అడవిలోకి వెళ్లి కనుమరుగైపోయారు. ఇప్పటివరకు ఆ నీలగిరి అడవిలోకి ప్రవేశించిన ఏ వ్యక్తి మరలా తిరిగి రాలేదు. అంత ప్రమాదకరమైనది ఆ నీలగిరి అడవి. అవునా తాతా? ఆ రాజులు ఎందుకు తిరిగి రాలేదు? అక్కడ ఏమి ఉంటాయి? ఆ నీలగిరి అడవిలో అపారమైన సంపదలు, నిధులు ఉన్నాయి. వాటితో పాటు ఒక అద్భుతమైన అరుదైన వజ్రమొకటి ఆ అడవిలో ఉంది. అదే నీలమణి వజ్రం. అది సామాన్యమైన వజ్రం కాదు. దాని విలువ ఎంతో లెక్కించడం అసాధ్యమని ఎన్నో పుస్తకాలలో దాని గురించి రాసి ఉంది. దానితో పాటు ఆ వజ్రంను ఎవరైతే ధరిస్తారో వారు ఆ అడవికి రాజు అవుతారు. ఎంతోమంది రాజులు ఆ నీలమణి వజ్రాన్ని, ఆ అడవిని సొంతం చేసుకుందామని ఆ అడవిలోకి ప్రవేశించారు. కాని ఇంతవరకు ఆ అడవిలోకి ప్రవేశించిన ఒక్క రాజు కూడా తిరిగి రాలేదు. ఏమేంటి తాతా? ఆ రాజులు ఎందుకు తిరిగి రాలేదు? ఆ అడవిలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. కాని ఆ అడవి గురించి, ఆ నీలమణి వజ్రం గురించి కొన్ని పుస్తకాలలో రాసి ఉంది. ఆ అడవిలో ఎన్నో అరుదైన వివిధ రకాల జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఆ జంతువులు మనం రోజు చూస్తున్న సాధారణ మూగజీవులు కంటే ఎంతో తెలివైనవి. అలాగే ఇతర జీవుల మనస్సుని, వారి భావాలను గ్రహించగలుగుతాయి. ఆ జంతువులు ఆ నీలగిరి అడవిని రక్షిస్తున్నాయి. ఆ అడవిపై అధికారం చలాయిద్దాము అనే ఆశతో ఎవరైనా ఆ అడవిలోకి ప్రవేశిస్తే ఆ జంతువులు వారి ప్రాణాలను తీసేస్తాయి. అందుకే పొరపాటును కూడా అడవివైపు ఎవరూ వెళ్లరు. ఈ కథ విన్నప్పటి నుండి రాజుకి జంతువులు, మూగజీవులపై ఆసక్తి కలుగుతుంది. అవి మాట్లాడలేకపోయినా మన మనసుని, మన భావాలను అర్థం చేసుకోగలవు అని నమ్మడం ప్రారంభిస్తాడు. అప్పటినుండి పక్షులతో మాట్లాడడం, మూగజీవులతో ఆటలాడుకోవడం ప్రారంభించాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ అడవి పక్కని విజయపురి అనే రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యాన్ని విద్యాధర మహారాజీ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్య ప్రజలు సత్యవంతులు. రాజుగారి ఆజ్ఞలను ఎంతో గౌరవించేవారు. ఏమైంది మహామంత్రిగారు? ఈ సమయంలో విచ్చేశారు? ఏదైనా ముఖ్యమైన సమాచారమా? మన మిత్రరాజ్యమైన కోసల రాజ్యం మహారాజు నీలమణి వజ్రం కోసం ఆ అడవిలోకి ప్రవేశించారని మన గూఢచారుల ద్వారా సమాచారం తెలిసింది మహారాజా. నేను కోసల మహారాజుకి ఈ ప్రయత్నం మానుకోమని ఎన్నోసార్లు వారించాను మంత్రిగారు. కాని అతడి అత్యాశ స్వయంగా అతని వినాశనం వైపు తీసుకువెళ్ళింది. అవును మహారాజా, రాజులేని కోసల రాజ్యం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. శత్రురాజులు కోసల రాజ్యంపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే మన సైన్యాన్ని కోసల రాజ్య రక్షణకు పంపించండి. కోసల రాజ్యంకు సహాయం చేసేందుకు మన రాజ్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని కోసల రాజ్య సేనాధిపతికి తెలియజేయండి. చిత్తం మహారాజా. విద్యాధర మహారాజు యొక్క ఒక్కగానొక్క కుమార్తె రాకుమారి సౌధామిని. సాటిలేని అందం, ధైర్యసాహసాలు కలిగిన అమ్మాయి. ఆమెకు చిన్నప్పటి నుండి కలలో ఒక సంఘటన కనిపించేది. సౌధామిని మహారాణికి జై, నీలగిరి మహారాణికి జై. చిన్నప్పుడు అది కేవలం ఒక కలగా భావించేది. కాని ఈ సంఘటన పదే పదే కలలో కనిపించడం వలన ఆ కలని ఎలా అయినా నిజం చెయ్యాలని సంకల్పించుకుంది. మహారాజా, సౌదామినికి పెళ్లివయసు వచ్చేసింది. మీ గారాల పట్టికి ఉత్తమ యువరాజుని వరుడుగా వెదకండి మహారాజా. దానికి ఇంకా చాలా సమయం ఉంది మహారాణి. మన కుమార్తెకు ఏమంత వయసొచ్చేసింది? సౌదామిని మీ కళ్లకు ఎప్పటికీ చిన్నపిల్లలానే కనిపిస్తుంది మహారాజా. కాని వాస్తవానికి ఏ సమయంలో జరగవలసిన కార్యం ఆ సమయంలోనే జరిగితే మంచిది. మీరు ఎన్ని మాటలు అయినా చెప్పండి మహారాణి. రాకుమారికి అప్పుడే వివాహం చేయడం నాకు ఇష్టం లేదు. నా విన్నపం మన్నించి ఈ విషయం గురించి ఒకసారి రాకుమారితో మాట్లాడండి మహారాజా. అలాగే. మహారాజు వివాహ ప్రస్తావన గురించి మాట్లాడ్డానికి రాకుమారి దగ్గరకు వెళతారు. సౌదామిని, చెప్పండి నాన్నగారు.
మహారాణిగారు నీకోసం ఉత్తమ యువరాజుని వరుడిగా చూడమంటున్నారు. ఈ విషయంపై నీ అభిప్రాయం ఏమిటి తల్లీ? నీవు వివాహానికి సిద్ధంగా ఉన్నావా తల్లీ? మీ ఇష్టం నాన్నగారు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లీ. ఆ వ్యక్తి ఎవరైనా సరే నేను అడ్డు చెప్పను. నీ వివాహం అతనితో జరిపిస్తాను. లేదు నాన్నగారు, నా మనసులో ఎవరూ లేరు. మరి నీకోసం మంచి యువరాజుని చూడమంటావా? కాని నాన్నగారు, నాకొక కోరిక ఉంది. చెప్పు తల్లీ, ఏమిటి నీ కోరిక? నన్ను వివాహం చేసుకోబోయే వ్యక్తి నీలమణి వజ్రాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి. అలాగే నీలగిరి వనానికి రాజు అయ్యి ఉండాలి. ఈ మాటలు వినగానే రాజు ఆశ్చర్యపోతారు. కాని అది చాలా ప్రమాదకరమైన అడవి తల్లీ. ఆ అడవి నుండి నీలమణి వజ్రాన్ని తీసుకురావడం అసాధ్యం. కాని నాన్నగారు, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. రాజుకి ఇది అసలు ఇష్టం లేకపోయినా కూతురి కోరికను రాజు కాదనలేకపోతారు. సరే తల్లీ, నువ్వనుకున్నట్లే జరుగుతుంది. రాజు రాకుమార్తె కోసం ఈ విధంగా దండోర వేయిస్తారు. విజయపురి రాజ్య ప్రజలకు తెలియజేయున్నది ఏమనగా, ఏ వ్యక్తి అయితే నీలగిరి అడవిలో ఉండే నీలమణి వజ్రాన్ని తీసుకువస్తాడో, అలాగే నీలగిరి అడవికి రాజవుతాడో, ఆ వ్యక్తితో రాకుమారి సౌదామిని వివాహం జరుగుతుంది. రాకుమారి సౌధామిని కోసం ఎన్నో రాజ్యాలకు చెందిన యువరాజులు, ఎందరో యువకులు నీలమణి వజ్రం కోసం ఆ అడవిలోకి ప్రవేశించారు. కాని ఏ ఒక్క వ్యక్తి సఫలం కాలేదు. విద్యాధర మహారాజు వివాహం కోసం చాలా ఆందోళన పడతారు. మంత్రిగారు, రాకుమారి వివాహ విషయంలో నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? ఆ నీలగిరి అడవికి వెళ్ళి ఏ వ్యక్తి కనీసం ఇంతవరకు బయటకు రాలేదు. అటువంటిది ఆ నీలమణి వజ్రాన్ని తీసుకురావడం అసాధ్యమనిపిస్తుంది. ఇలా అయితే రాకుమారి వివాహం ఎప్పటికీ జరగదు. మీరు చింతించకండి మహారాజా. ఈ కార్యాన్ని సాధించగల సమర్థుడు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారి మహారాజుని ఈ పరిస్థితుల్లో చూసి రాజ్యప్రజలు చాలా బాధపడతారు. మన మహారాజు ఇంత నిస్సహాయంగా ఉండటం ఇన్నేళ్లలో నేను ఒక్కసారి కూడా చూడలేదు రాజూ. అవును తాత, ఆ అడవిలోకి ప్రవేశించి నీలమణి వజ్రం తీసుకురావడం సాధ్యమయ్యే పనే అంటావా? ఈ ప్రపంచంలో మనిషి తలుచుకుంటే సాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదు మనవడా. దృఢమైన సంకల్పం, సరైన ఆలోచన ఉంటే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చు. తాత చెప్పిన మాటలు రాజు మనసులో గట్టిగా నాటుకుపోతాయి. రాజు 10 ఏళ్ల వయసులోనే తన అమ్మానాన్నలు స్వర్గస్థులయ్యారు. అప్పటినుండి తాత చెప్పిన మాటలు వింటూ పెరిగాడు. తాత చెప్పిన కథలు ప్రభావం వలన రాజుకి మూగజీవులు, జంతువులు పట్ల అమితమైన ప్రేమ ఉండేది. అలాగే రాజు చాలా శాంత స్వభావం కలిగిన వ్యక్తి. అకారణంగా ఏ పని చేసేవాడు కాదు. విజయపురి రాజ్య పౌరుడిగా తన మహారాజు, అలాగే రాజ్యక్షేమం కోసం ఆ అడవిలోకి ప్రవేశించి నీలమణి వజ్రాన్ని ఎలా అయినా సాధించాలని నిర్ణయించుకున్నాడు రాజు. తాతకి తన నిర్ణయం గురించి చెప్పాడు. తాత మొదటగా భయపడినా రాజుమీద ఉన్న నమ్మకంతో కొంత సమయానికి అంగీకరించాడు. రాజు తన మిత్రుడు అంజీతో కలిసి అడవికి బయల్దేరాడు. చాలా దూరం ప్రయాణించి చివరకు అడవి దగ్గరకు చేరుకుంటారు. రాజు అడవిలోకి ప్రవేశించగానే జంతువులు దాడి చేయడం ప్రారంభించాయి. రాజు అడవిలోపలికి వెళ్లి వారం రోజులు ముగిసింది. కాని ఇంకా తిరిగి రాకపోవడంతో తాత చాలా బాధపడతాడు. రాజును క్షేమంగా ఉంచమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ మరుసటి రోజు ఊరి ప్రజలందరూ ఒక్క దగ్గర ఉండడం చూసిన తాత ఆందోళనపడి అక్కడకు వెళతాడు. ఎదురుగా రాజు గజరాజుపై కూర్చొని దివ్యమైన నీలమణి వజ్రాన్ని చేతపట్టుకొని మహారాజులా ముందుకు వస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన తాత ఆనందం ఆకాశాన్నంటుంది. రాజ్యప్రజలు అందరూ రాజు ధైర్యసాహసాలను మెచ్చుకొని చాలా ఆనందిస్తారు. రాజు ఆ వజ్రం పట్టుకొని సరాసరి రాజ్యసభకు వెళతాడు. ఈ విషయం తెలిసిన విద్యాధర మహారాజు ఆనందానికి హద్దులే ఉండవు. రాకుమారిని తీసుకొని రాజ్యసభకు హాజరవుతాడు. ఎవరవు నీవు వీరుడా? ఇంతమంది యోధులకు సాధ్యం కాని పని నీకు ఎలా సాధ్యమయ్యింది? ప్రణామాలు మహారాజా. నా పేరు రాజు. నేను మీ రాజ్యపౌరుడినే. చిన్నప్పటినుండి మీ పూర్వీకుల సాహసకథలు విని పెరగడం వల్లనే నేను ఈ కార్యాన్ని సాధించగలిగాను. మాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇంకా మమ్మల్ని వేచి ఉండేటట్లు చేయకు వీరుడా.
ఈ కార్యాన్ని నీవు ఎలా సాధించగలిగావు? రాజక్షేమం కోరి నేను ఈ కార్యాన్ని సాధిద్దామని అడవికి బయలుదేరాను. నేను అడవిలోకి ప్రవేశించగానే అక్కడి జంతువులు దాడి చేయడం ప్రారంభించాయి. కాని నేను వాటిపై ఎటువంటి ప్రతిదాడి చేయలేదు. వాటి దాడి నుండి తప్పించుకోవడానికి నేను నా మిత్రుడు అంజీ పరిగెడుతూ ఉన్నాం. అక్కడ దగ్గరలో చిన్న గుహ కనిపించింది. అక్కడికి వెళ్లి ఎవరికీ కనపడకుండా దాక్కున్నాం. కాసేపటికి అడవి జంతువులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరవడం ప్రారంభించాయి. నేను చిన్నప్పుడు నుండి జంతువులు మూగజీవులతో కలిసి పెరిగాను. ఆ శబ్దాలు ఖచ్చితంగా అడవి జంతువులు భయంతో అరుస్తున్న శబ్దాలు అని గ్రహించి వాటి దగ్గరకు వెళ్లాను. అడవిలో పెద్ద కార్చిచ్చురగులుకుంది. ఎన్నో అడవి జంతువులు ఆ మంటలలో చిక్కుకున్నాయి. నాకు వాటిని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధ కలిగింది. వాటిని ఎలా అయినా కాపాడాలని అనుకున్నాను. ఆ మంటలను నీటితో ఆపడం అసాధ్యం. అలా కాసేపటికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాతో పాటు తీసుకువెళ్లిన కత్తి సహాయంతో ఆ మంటలు పక్కనే ఉన్న పెద్ద వృక్షాన్ని నరకడం ప్రారంభించాను. నా ఆలోచనని అర్థం చేసుకున్న అడవి జంతువులు నాకు సహాయం చేశాయి. అలా ఆ పెద్ద వృక్షాన్ని మంటలు ఉన్న ప్రదేశంలో పడవేశాం. ఆ చెట్టుకు అగ్ని అంటుకోవడానికి ముందే మంటల్లో చిక్కుకున్న అడవి జంతువులు ఆ చెట్టు సహాయంతో సురక్షితంగా బయటకు వచ్చేశాయి. జంతువులన్నీ కలిసి ఆ దివ్యమణికి ప్రార్థించగానే వర్షం కురిసింది. వర్షం కారణంగా మంటలు ఆగిపోయాయి. తర్వాత ఆ జంతువులు స్వయంగా నా దగ్గరకు వచ్చి నీలమణి వజ్రాన్ని నాకిచ్చాయి. మహారాజా, ఆ జంతువులు ఎన్నో సంవత్సరాలుగా ఆ వనాన్ని రక్షించే యోధుడి కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ వనంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తికి నాకు జరిగిన విధంగానే పరీక్ష పెడుతూ వస్తున్నాయి. కాని ఆ వనంలోకి ప్రవేశించిన వారు ఆ జంతువులని శత్రువులుగా భావించి వాటిని చంపి అడవిని సొంతం చేసుకుందామని ప్రయత్నించేవారు. దీని కారణంగా వజ్రాన్ని సాధించడంలో ఇంతవరకు ఎవరూ సఫలం కాలేకపోయారు. నేను ఆ వనానికి రాజులా కాకుండా రక్షకుడిగా ఉండాలని ఆ జంతువులు నన్ను పూర్తిగా విశ్వసించాయి. అందుకే నాకు ఈ నీలమణి వజ్రాన్ని బహుకరించాయి. నీ పరాక్రమం అద్భుతం రాజు. కాని మహారాజా, నాది ఒక చిన్న విన్నపం. ఏమిటది? చెప్పురాజు. ఆ నీలగిరి వనానికి రాజుగా ఆ జంతువులపై, అక్కడ ఉన్న అపార సంపదలపై నేను అధికారం చలాయించలేను. నేను ఆ అడవికి రాజును కాదు, కేవలం రక్షకుడిగా ఉండాలని అనుకుంటున్నాను. అద్భుతం. మంచి ఆలోచన. ఇక నుండి ఆ వనాన్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ అడవిలో ఉండే సంపదకుగాని జంతువులకుగాని ఎటువంటి హాని జరగనివ్వను. ధన్యవాదాలు మహారాజా. రాకుమారి కోరిక నెరవేరింది. రాజుని వివాహం చేసుకొని నీలగిరి వనానికి రాణి అయింది. తన కలను నిజం చేసుకుంది. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.